నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అమెరికా ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు. 2 అడుగుల ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఇరాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ప్రకటించడం, ఆ వెంటనే దాడులకు పాల్పడటంతో పశ్చిమాసియాలో మళ్లీ టెన్షన్ మొదలైంది. అమెరికా దాడులను ఇరాన్ తిప్పికొడుతోంది. యుద్ధం మళ్లీ ముదిరితే భారత్కు చమురు, గ్యాస్ కష్టాలు వెంటాడబోతున్నాయి. డీల్ కుదిరిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం, అంతలోనే పరిస్థితి మొదటికి రావడం సీరియల్లా సాగుతూనే ఉంది. ట్రంప్ పెజెష్కియాన్పై డీల్పై సంతకాలు చేయడంతో ప్రపంచం కూడా నమ్మేసింది. కానీ మరోసారి కార్యాచరణ మొదలు కాకముందే అమెరికా, ఇరాన్ మిస్సైళ్ల వర్షం కురిపించుకుంటున్నాయి. అమెరికా, ఇరాన్ పట్టింపులకు పోతున్నాయి. ప్రపంచ దేశాలతో చెలగాటమాడుతున్నాయి. ఇరాన్ యుద్ధంలో మొదటి నుంచి ఎక్కడా లేని తడబాటు ప్రదర్శిస్తున్న అమెరికా చివరకు శాంతి ఒప్పందం విషయంలోనూ అంతే తడబాటును చూపిస్తోంది. ముగిసిపోతుంది అనుకున్న యుద్ధం నెలలైనా ముగియపోయేసరికి ట్రంప్కు సహనం నశించింది. దీంతో అప్పటి నుంచి ఆయన డీల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ సుప్రీం లీడర్ను కోల్పోయిన తాము అమెరికాకు భారీ నష్టం చేసి తీరాలన్న ఇరాన్ పట్టుదల యుద్ధాన్ని కొనసాగేలా చేసింది. ఇరాన్తో రకరకాలుగా డీల్ కోసం ప్రయత్నించిన ట్రంప్ చివరికి ఇరాన్కి తలొగ్గారనే విమర్శలొచ్చినా తగ్గకుండా డీల్ కుదిరిందని ప్రకటించి సంతకాలు కూడా చేసేశారు. అంతే, ఇంకేముంది, యుద్ధానికి తెరబడ్డట్టేనని ప్రపంచం సంబరాలు చేసుకుంది. ఇప్పుడేమో ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ ఇరాన్పై విమర్శలు చేస్తున్నారు. ఇంతలోని ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ అమెరికా బాంబుల వర్షం కురిపించింది. తామేం తక్కువ కాదంటూ ఇరాన్ సైతం అదే స్థాయిలో ప్రతీకార దాళ్లకు తెగబడింది. దీంతో పశ్చిమాసియాలో మరొకసారి యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. హర్మూజ్లో నౌకలపై దాడులకు దిగారని ఆరోపిస్తూ అమెరికా ఇరాన్పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. అలాగే ఇరాన్ ముడి చమురు విక్రయాల లైసెన్స్ను సైతం రద్దు చేసింది. అటు టెహ్రాన్ కూడా ప్రతి దాడులకు దిగినట్లుగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఖమేనీ అంత్యక్రియల తర్వాత ఇరు దేశాల మధ్య జరగాల్సిన శాంతి చర్చలకు బ్రేక్ పడే అవకాశం ఉంది. అమెరికా వైమానిక దాడుల తర్వాత బహ్రెయిన్లో సైరన్ మోగినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇరాన్ దాడులను అడ్డుకునేందుకు తమ వాయు రక్షణ వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయని కువైట్ ప్రకటించింది. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన అజ్ఞాత దాడులకు ప్రతీకారంగా ఇరాన్పై అమెరికా సైన్యం తెల్లవారుజామున వరుస వైమానిక దాడులకు దిగింది. హర్మూజ్ జలసంధిలో పౌరులున్న నౌకలను టార్గెట్గా చేసుకున్నందుకు మూల్యం చెల్లించేలా ఈ చర్యలు తీసుకున్నట్లుగా అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్లోని 80కి పైగా లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేసినట్లు సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇరాన్ ఆయుధ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలపై దాడి చేస్తున్నట్లు తెలిపింది. ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత నిఘా వ్యవస్థలు, భూమి నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి స్థావరాలు, నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణి స్థావరాలు, డ్రోన్ ప్రయోగ సౌకర్యాలు, ఓడరేవు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లుగా స్పష్టం చేసింది. అంతేకాదు, హర్మూజ్ జలసంధిలో ఐఆర్జీసీకి చెందిన 60 చిన్న పడవలను ధ్వంసం చేసినట్లుగా తెలిపింది. తాజా దాడులు గతంలో కంటే 4 నుంచి 5 రెట్లు పెద్దవని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. శక్తి పరిధి పరంగా 4 నుంచి 5 రెట్లు పెద్దగా దాడులు చేసినట్లు వెల్లడించాయి. దక్షిణ ఇరాన్లోని ఖర్గ్, ఖేష్ము ద్వీపాల్లో పేలుడు శబ్దాలు వినిపించినట్లుగా ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అమెరికా దాడుల అనంతరం బందర్ అబ్బాస్, సిరిక్, ఓడరేవు నగరాల్లోనూ పలు పేలుళ్లు సంభవించినట్లుగా నివేదించింది. సిరిక్ రేవు, బందర్ అబ్బాస్లోని షాహిద్ హక్కానీ పోర్ట్లో కూడా అగ్ని ప్రమాదాలు జరిగాయి. అమెరికా జరిపిన చాలా దాడుల్లో పౌర ప్రాంతాలే టార్గెట్గా దాడులు జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆరోపించింది. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్లో ఖమీనీ అంత్యక్రియల నుంచి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ టెహ్రాన్కు తిరిగొచ్చేశారు. అటు అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడులు చేసినట్లు తెలుస్తోంది. హర్మూజ్ జలసంధి నిర్వహణలో ఎలాంటి బాహ్య జోక్యాన్ని ఇరాన్ అనుమతించబోదని ఐఆర్జీసీ వెల్లడించింది. నౌకలపై దాడులు చేయడం వంటి ఇరాన్ చర్యలు శాంతి ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని అమెరికా ఆరోపించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. తుర్కియేలో జరిగిన నాటో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, ఆర్థిక మంత్రి స్కాట్ బెన్సెట్లతో సమావేశం అనంతరం ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సైనిక చర్యల వల్ల కోట్లాది మంది ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో చర్చలకే ప్రాధాన్యమిస్తున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. సుమారు 9.1 కోట్ల మంది ప్రజలపై ప్రభావం పడాలని కోరుకోవడం లేదన్న ట్రంప్ అందుకే ఒప్పందం చేసుకోవడానికి ఇష్టపడుతున్నట్లుగా వెల్లడించారు. గంట వ్యవధిలోనే ఇరాన్ వంతెనలను కూల్చేయగలమని, విద్యుత్ సరఫరా వ్యవస్థను పూర్తిగా నిలిపివేయగలము అన్నారు. టెహ్రాన్ నిర్మించిన భారీ ఆధునిక విద్యుత్ కేంద్రాలన్నింటినీ కొన్ని గంటల్లోనే నిర్వీర్యం చేసే సత్తా అమెరికాకుందని హెచ్చరించారు. తాము తలుచుకుంటే ప్రతి ప్లాంటు మాయమైపోతుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్తో తమకు 2 మార్గాలే ఉన్నాయని చెప్పారు. అందులో ఒకటి పరస్పర ఒప్పందానికి రావడం, లేదంటే తమ లక్ష్యాన్ని పూర్తి చేయడమేనని స్పష్టం చేశారు. అయితే సైనిక చర్యల కంటే చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభించాలని తాము కోరుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఇరాన్తో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
టెహ్రాన్పై అమెరికా జరిపిన దాడులపై స్పందించిన ట్రంప్ తాత్కాలిక ఒప్పందం ముగిసిపోయిందని స్పష్టం చేశారు. ఇరాన్ నేతలు చెడ్డవారని, తనకు సంబంధించిన వరకు ఒప్పందం ముగిసిపోయిందని స్పష్టం చేశారు. అయితే చర్చలు కొనసాగించడానికి వారికి తాను అనుమతినిస్తానని అన్నారు. అయితే ఇరాన్తో చర్చలు జరపడం అంటే సమయాన్ని వృధా చేసుకోవడమేనని వ్యాఖ్యానించారు. ఒకవేళ వాళ్ళ దగ్గర కనుక అణ్వాయుధం ఉంటే వారు దాన్ని ఖచ్చితంగా వాడేస్తారని అన్నారు. అమెరికా దాడులపై ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాగెర్ ఘాలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. అమెరికా ద్వైపాక్షిక అవగాహన ఒప్పందాలను వరుసగా ఉల్లంఘించిందని ఆరోపించారు. అమెరికా ప్రభుత్వం పలు కీలక అంశాల్లో ఒప్పంద నిబంధనలను అతిక్రమించిందని, హర్మూజ్లో ఇరాన్ చేపట్టిన చర్యలను అడ్డుకునేందుకు ప్రయత్నించిందని విమర్శించారు. ఇరాన్పై మరిన్ని దాడులు చేస్తామంటూ నిరంతరం బెదిరించడాన్ని తప్పుపట్టారు. చమురు ఎగుమతులపై ఆంక్షలను తిరిగి అమలు చేయడం, దక్షిణ ఇరాన్పై దాడులు జరపడం వంటి ఈ పరిణామాలన్నీ అమెరికా కుదుర్చుకున్న అవగాహన ఒప్పందానికి విరుద్ధమన్నారు. అమెరికా సైనిక ఆర్థిక ఒత్తిళ్లకు ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తలగ్గబోదని ఘాలిబాఫ్ స్పష్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ప్రపంచ మార్కెట్లు షేక్ అయ్యాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 2% పైగా కుంగాయి. ఈ అనూహ్య పరిణామాలతో దాదాపు 8 లక్షల కోట్ల మేర మదుపర్ల సంపద ఆవిరైంది. మధ్యాహ్నం వరకు ఒడిదుడుకులతోనే సాగిన సూచీ తర్వాత కుప్పకూలింది. ఇరాన్తో సీజ్ ఫైర్ ముగిసిందంటూ ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్లో బ్లడ్ బాత్ కి దారితీసింది. కేవలం 30 నిమిషాల్లోనే సెన్సెక్స్ 1000 పాయింట్లు తగ్గింది. ఒక దశలో 1800 పాయింట్లకు పైగా పతనమైన సూచీ మార్కెట్ ముగిసే టైంకి 1677.12 పాయింట్లు క్షీణించి 76,503.60 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 516.65 పాయింట్ల నష్టంతో 23,882.05 వద్ద క్లోజ్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ముఖ్యంగా చమురు ధరలకు ప్రామాణికమైన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 6.18% పెరిగి బ్యారెల్ ధర $78.74కు చేరింది. దీని ప్రభావం నేరుగా స్టాక్ మార్కెట్లపై పడింది. హర్మూజ్ జలసంధిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. తమ హెచ్చరికల్ని పట్టించుకోకపోవడంతోనే చమురు ట్యాంకర్పై దాడి చేసినట్లుగా ఇరాన్ క్లారిటీ ఇచ్చింది. మరోవైపు నాటో దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ రేంజ్లో ఫైర్ అయ్యారు? హర్మూజ్ గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలపై కొత్త టోల్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒమన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఓ చమురు ట్యాంకర్పై మంగళవారం తెల్లవారుజామున క్షిపణి దాడి జరగడంతో నౌకలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దాడిపై ఇరాన్ ప్రభుత్వం స్పందించింది. హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో నౌకను టార్గెట్గా చేసుకున్నట్లు తెలిపింది. హర్మూజ్ నుంచి ఒమన్ గల్ఫ్ వైపు దక్షిణ దిశగా ప్రయాణిస్తున్న ట్యాంకుపై లిమా ప్రాంతంలో క్షిపణి తాకింది. నౌక ఎడమ వైపున క్షిపణి పడ్డంతో మంటలు చెలరేగాయి. అయితే ఈ ఘటన వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రభావం లేదని పేర్కొంది. దీనిపై సంబంధిత అధికారులు దర్యాప్తును ప్రారంభించారని తెలిపింది. దాడికి తామే బాధ్యులమంటూ ఇరాన్ ప్రభుత్వం లేదా సైన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా స్పష్టతకు రావాల్సి ఉంది. ఇరాన్తో కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల వేళ నాటో మిత్రదేశాల తీరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తుర్కీ రాజధాని అంకారాలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ఆయన ఇరాన్ సంక్షోభాన్ని మిత్రదేశాల ఐక్యతను పరీక్షించే అవకాశంగా భావించారని చెప్పారు. అయితే ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోవడం తనను తీవ్రంగా నిరాశకు గురిచేసిందని వ్యాఖ్యానించారు. నాటో కూటమిపై తనకు చాలా కాలంగా ఉన్న సందేహాలు తాజా పరిణామాలతో మరింత బలపడ్డాయని ట్రంప్ అన్నారు. ఇరాన్పై అమెరికా చేపట్టిన సైనిక చర్యల సమయంలో తమ వైమానిక స్థావరాలను వినియోగించుకునేందుకు కొన్ని నాటో దేశాలు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. అలాగే హర్మూజ్ జలసంధిలో భద్రత కల్పించేందుకు అవసరమైన సైనిక సహకారం కూడా అందించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. యూరోప్ భద్రత కోసం అమెరికా భారీగా ఖర్చు చేస్తోందని, అయినప్పటికీ కొన్ని దేశాలు తమ బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించడం లేదని విమర్శించారు. అణు కార్యక్రమానికి సంబంధించి తమ హక్కుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఇరాన్ మరొకసారి స్పష్టం చేసింది. అమెరికాతో కుదిరిన 14 అంశాల ఎంఓయూలో పేర్కొన్న కీలక హామీలు పూర్తిగా అమలైన తర్వాతే తదుపరి దశ చర్చలకు వెళ్తామని ఇరాన్ స్పష్టం చేసింది. యురేనియం శుద్ధీకరణ తమ చట్టబద్ధ హక్కు అని, అణు హక్కులు దేశ భద్రతకు సంబంధించిన అంశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చలకు లేదా రాజీ అంశాలు కావని స్పష్టం చేసింది. ఇవే అమెరికా ఒత్తిడికి ఎదురొడ్డి నిలిచే బలమని కుండబద్దలు కొట్టింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. హర్మూజ్ గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలపై కొత్త టోల్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అతి కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన మిత్రదేశాలకు మాత్రం ఈ ఫీజుల్లో ప్రత్యేక మినహాయింపులుంటాయని ప్రకటించింది. చైనా రాజధాని బీజింగ్లో జరుగుతున్న వరల్డ్ పీస్ ఫోరంలో చైనాలోని ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా రహ్మానీ హర్మూజ్ జలసంధిపై కీలక ప్రకటన చేశారు. హర్మూజ్ జలసంధి అనేది ఇరాన్ ప్రాదేశిక జలాల్లో భాగమని, కనుక ఆ మార్గం గుండా వెళ్లే నౌకల నుంచి ఖచ్చితంగా సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తామన్నారు.
తాము విధించనున్న ఈ రుసుమును టోల్ ట్యాక్స్ గా భావించకూడదని అబ్దుల్ రెజా రహమానీ స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు పూర్తి భద్రత కల్పించడం, నౌకల కదలికలను నిరంతరం పర్యవేక్షించడం, భారీ సంఖ్యలో నౌకల రాకపోకల వల్ల కలిగే పర్యావరణ పరిణామాలను ఎదుర్కోవడం వంటి సేవల కోసం ఈ రుసుమును వినియోగిస్తామని వివరించారు. తమకు మిత్రపక్షాలుగా ఉండి అండగా నిలిచిన దేశాలకు ఈ ఫీజు విషయంలో ప్రత్యేక రాయితీలిస్తామని ఇరాన్ హామీనిచ్చింది. హర్మూజ్ జలసంధిని ఉపయోగించుకుని వాణిజ్య నౌకల నుంచి ఛార్జీలు వసూలు చేయాలన్న ఇరాన్ ఆలోచనను అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయినప్పటికీ టెహ్రాన్ మాత్రం ఈ అంశంలో వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్ అమెరికా మధ్య జరిగిన యుద్ధాన్ని ముగించేందుకు ఇటీవల ఇరు దేశాల మధ్య ప్రాదేశిక అవగాహన ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం 60 రోజుల పాటు హర్మూజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకలు ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతించారు. రానున్న రోజుల్లో ఈ ఫీజుల వసూలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్ను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి. 60 రోజుల గడువు ముగిసిన తర్వాత అక్కడ ఎలాంటి విధానం అమలు చేయాలనే దానిపై ఇరు దేశాల మధ్య ఇంకా స్పష్టత రాలేదు. శాశ్వత శాంతి ఒప్పందం కోసం ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ కొత్త సర్వీస్ ఛార్జీల ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ప్రపంచంలోని ముడి చమురు, ఎల్ఎన్జీ ఎగుమతుల్లో దాదాపు 5వ వంతు హర్మూజ్ జలసంధి గుండానే రవాణా అవుతాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇరాన్ ఈ మార్గాన్ని మూసేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. అటు ఇరాన్పై దాళ్లకు ముందే ఆ దేశం తన ముడి చమురును విక్రయించుకోవడానికి ఇచ్చిన అనుమతిని అమెరికా రద్దు చేసింది. గత నెలలో వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగంగా ఇరాన్ ముడి చమురును అమ్ముకోవడానికి అమెరికా అనుమతినిచ్చింది. దాని ప్రకారం ఆగస్టు 21 వరకు ఇరాన్ తన చమురును అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ లైసెన్స్ను అమెరికా రద్దు చేయడంతో శాశ్వత ఒప్పందం గురించి 60 రోజుల్లో జరగాల్సిన చర్చలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మరోవైపు ఖమీనీ భౌతిక కాయాన్ని రాత్రి హెలికాప్టర్లో షియా మతపరమైన కేంద్రంగా పేరొందిన ఖోమ్ నగరానికి తరలించారు. జమ్కరాన్ మసీద్ వద్ద లక్షలాది మంది ఆయనకు నివాళులర్పించారు. అంత్యక్రియల సందర్భంగా ఖమీనీ చిత్రపటాలతో పాటు ఆయన కుమారుడు, కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన ఐతుల్లా ముజ్దాబా ఖమీనీ చిత్రాలతో కూడిన బ్యానర్లు, పోస్టర్లు ప్రదర్శించారు. అయితే ముజ్దాబా ఖమీనీ ఇప్పటివరకు ప్రజల ముందుకు రాలేదు. తన తండ్రిపై జరిగిన వైమానిక దాడిలో ఆయన కూడా గాయపడినట్లుగా ప్రచారం జరుగుతూ ఉండడంతో భద్రతా కారణాల దృష్ట్యా అజ్ఞాతంలో ఉన్నారు. ఇదిలా ఉండగా ఖమీనీ అంతిమయాత్రలో పాల్గొన్న కొందరు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం కూడా అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ట్రంప్ అంతాన్ని చూడాలంటూ ఖమీనీ అంత్యక్రియల ఊరేగింపులో నల్లని దుస్తుల్లో హాజరైన ప్రజలు పిడికిలి బిగించి నినాదాలు చేస్తున్నారు. ఇజ్రాయెల్ మొదటి నుంచి డీల్కు వ్యతిరేకంగానే ఉంది. గ్రేటర్ ఇజ్రాయెలే లక్ష్యంగా కదులుతున్న నెతన్యాహు ఇరాన్తో శాంతి కుదిరే పని కాదని చాలాసార్లు చెప్పారు. యుద్ధంతో జరిగిన నష్టాన్ని అమెరికా భరించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అటు గల్ఫ్ దేశాలు సైతం యుద్ధ నష్టం అమెరికా చెల్లించాల్సిందేనని కుండబద్దలు కొడుతున్నాయి. ఇరాన్పై యుద్ధాన్ని అమెరికా, ఇజ్రాయెల్ ఏకాభిప్రాయంతోనే ప్రారంభించినప్పటికీ కొద్ది రోజులకు వివిధ అంశాల్లో వీరి మధ్య దూరం ఏర్పడింది. ట్రంప్ ప్రభుత్వం శాంతి కోసం చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఏప్రిల్లో తొలుత 2 వారాల పాటు కాల్పుల విరమణ జరిగింది. దానికి ఇజ్రాయెల్ అయిష్టంగానే ఓకే చెప్పింది. అంతేకాకుండా యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా తొందరపడుతోందనే ఆందోళన ఇజ్రాయెల్లో వ్యక్తమైంది. ఒకవైపు శాంతి చర్చలు జరిగితే ఇజ్రాయెల్ నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు వినిపించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్దాబా ఖమీనీ మరణశిక్షకు అర్హుడని పేర్కొనడం, అణ్వాయుధాల్ని అభివృద్ధి చేసేందుకు టెహ్రాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఆ దేశ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు 2 దేశాల మధ్య అగ్గిరాజేసింది. దీంతో అమెరికా తన పెంపుడు శక్తులను అదుపులో ఉంచుకోవాలంటూ ఇరాన్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇరాన్ యుద్ధానికి అమెరికా ఎలాంటి వ్యూహం లేకుండా బరిలోకి దిగిందనేది ఇప్పటికే నిరూపితమైన విషయం. కానీ అందుకు భిన్నంగా ఇజ్రాయెల్ మాత్రం ఈ యుద్ధం కోసం ఏడాదిగా పగడ్బందీ వ్యూహాన్ని రచించింది. ఇప్పటికీ ఆ వ్యూహాన్ని రివీల్ చేయకుండా ట్రంప్ను మభ్య పెడుతూనే ఉంది. మేం గైడ్ చేస్తాం, మీరు యుద్ధం చేయండి. ఇది ట్రంప్కు యుద్ధానికి ముందు నెతన్యాహు చెప్పిన మాట. ఖమేనీని అంతం చేసేదాకా అక్షరాల ఆ మాట మీద ఉన్నారు. కానీ ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది. కలిసికట్టుగా చేయాల్సిన యుద్ధాన్ని అమెరికా నెత్తిన పడేసి తాను మాత్రం సొంత లక్ష్యాల సాధన దిశగా కదిలారు నెతన్యాహు. పనిలో పనిగా గ్రేటర్ ఇజ్రాయెల్ కోరికను వీలు చూసుకుని బయటపెట్టారు. ఏకంగా మ్యాప్ కూడా రిలీజ్ చేసి కలకలం రేపారు. శాంతి ఒప్పందానికి నెతన్యాహు రాజకీయ భవిష్యత్తుకు అనుకోకుండా లింకు పడ్డంతో పరిస్థితి ఇంకా సంక్లిష్టంగానే ఉంది. తొలి నుంచి యుద్ధ పిపాసిగా పేరున్న నెతన్యాహు పాలన కంటే యుద్ధాలతోనే ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు అనే వాదన ఉంది. ఇరాన్ యుద్ధం అమెరికాపై ముప్పేట భారం మోపేలా కనిపిస్తోంది. ఈ యుద్ధం కారణంగా జరిగిన నష్టాన్ని భరించాలని ఆ దేశంపై ఒత్తిడొస్తోంది. ఇప్పటికే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బెయిలౌట్ ప్యాకేజీ డిమాండ్ చేశాయి. మిగిలిన గల్ఫ్ దేశాలు ఆ బాట పట్టాయి.
మరోవైపు తమ దేశంలో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తూనే ఉంది. ఇప్పటికే యుద్ధం కోసం భారీగా ఖర్చు పెట్టిన అమెరికా ఈ డిమాండ్లతో ఇబ్బంది పడాల్సొస్తోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. యుద్ధంతో యుఏఈ తీవ్రంగా నష్టపోయింది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణుల వల్ల దుబాయ్లోని ప్రఖ్యాత కట్టడాలతో పాటు కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా రోజు మిలియన్ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసే ఫజైరా ఆయిల్ టెర్మినల్ ధ్వంసమైంది. అంతేకాకుండా అమెజాన్ డేటా సెంటర్లపై దాడులు జరగడంతో బ్యాంకింగ్ సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. యుద్ధం ముగిశాక పౌర భవనాలను, ఇంధన వసతులను పునర్నిర్మించాలంటే భారీగా వ్యయం చేయాల్సుంటుంది. సౌదీ అరేబియా $60 బిలియన్ ఖర్చు చేయాల్సుంటుంది. ఇందులో చమురు మౌలిక వసతులను పునరుద్ధరించడానికే $50 బిలియన్ వ్యయం చేయాలి. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి గల్ఫ్ దేశాలైన యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, జోర్డాన్ యుద్ధంలో పాల్గొన్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది. దీనికి పరిహారంగా $270 బిలియన్ చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఇది హర్మూజ్లో వసూలు చేసే టోల్కు అదనం. అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఇటీవల దోహాలో 2 రోజుల పాటు పరోక్ష చర్చలు జరిపారు. చమురు రవాణాకు కీలక మార్గమైన హర్మూజ్ జలసంధిలో సముద్ర రవాణా భద్రత, ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తుల విడుదల వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. తదుపరి విడత చర్చలు ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత నిర్వహించనున్నట్లు ఖతార్ విదేశాంగ శాఖ వెల్లడించింది. దోహాలో చర్చలు సానుకూలంగా జరిగాయని, యుద్ధ విరమణ ఒప్పందం అమలుకు సంబంధించిన అంశాల్లో కొంత పురోగతి వచ్చిందని ఖతార్ తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పెను సవాలును ఎదుర్కొంటోంది. ముడి చమురు, ఎరువుల దిగుమతుల బిల్లులు భారీగా పెరగడంతో ఆర్థికంగా సవాళ్లు ఎదురవుతున్నాయి. యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ప్రపంచీకరణ యుగంలో ఒక మూలలో పేలే తుపాకీ శబ్దం మరో మూలలోని సాధారణ మనిషి జీవితాన్ని కుంగిపోయేలా చేస్తోంది. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇలాంటి పరిస్థితిని సృష్టిస్తున్నాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలోని ప్రతి ఇంటి వంట గదిలో ఈ యుద్ధ గర్జన వినిపిస్తోంది. చమురు ధరలు పెరిగి కూరగాయలు, ధాన్యాలు, ఎలక్ట్రిక్ వస్తువులు అన్నీ పెరిగిపోయాయి. యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక పునాదులను కదిలిస్తున్నాయి.